వరంగల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్ చెప్పండి, వరంగల్లో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అండ్ అంతేకాకుండా సమయం కూడా చాలా తక్కువ ఉంది. మామూలుగా అయితే సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకే సమయం కూడా ఇచ్చారు. ఓటర్లు అందరూ కూడా ఆ టైంకే వచ్చి ఓట్లు కూడా వేయాలి. సో ఈ సందర్భంగా ఓటర్ని ఓటింగ్ కి రావడం కోసమని ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? నీలిమ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడత ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఏజెంట్లంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత పోలీసులు చెకప్ చేసిన తర్వాత ఏజెంట్లంతా కూడా లోపలికి వెళ్ళారు. మనం ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇప్పుడిప్పుడే ఇక్కడికి ఏర్పాట్లు చేశారు. అంత సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు చేసి లోపల ఇప్పటి వరకు పోలింగ్ సజావుగా జరిగేందుకు పోలింగ్ ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడిప్పుడే ఒకరిద్దరు ఓటర్లు కూడా వస్తూ ఉన్నారు. ఏజెంట్లు అయితే వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలను నమోదు చేసుకున్నారు. మనం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మొదటి విడతలో 502 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం పోటీలో ఈ 502 స్థానాలకు సంబంధించి పోటీలో 1749 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ పోటీలో మొత్తం వార్డుకు సంబంధించి 4952 వార్డులకు పోలింగ్ జరుగుతూ ఉంది. బరిలో 8676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై ఇప్పుడిప్పుడే ఏజెంట్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకొని పెట్టుకున్నారు. ఒకసారి పోలింగ్ గదిని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూడవచ్చు ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. మేడం, కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైందిగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయని ఎవరైనా ఓటర్లు వచ్చారా? ఓటర్లు ఇంకా రాలేదు సార్. ఏజెంట్లు వచ్చి సంతకాలన్నీ తీసుకున్నాము. అన్నీ మాకు రెడీ అయి ఉన్నాయి. వాళ్ళు రాగానే ఓటేయించడమే. ఈ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు మేడం? మీకు ఒకటవ బూత్లో సార్ 119 మంది ఉన్నారు. ఓకే మేడం, మనం చూడవచ్చు ఇక్కడ పోలింగ్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఓటర్ లిస్టు ఇవన్నీ పెట్టుకొని ఏర్పాట్లు చేశారు. అక్కడ ఒక రహస్యమైనటువంటి గదిలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఏజెంట్లంతా కూడా పోలీసు సిబ్బంది కూడా ఇక్కడికి ఎవరిని బయట వ్యక్తులను రానియకుండా ఇక్కడ కాపలా ఉన్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ అయితే ఇప్పటి వరకు సజావుగా సజావుగా సాగేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలింగ్ బూత్కు సంబంధించి ఇక్కడ లక్ష్మీపురం పోలింగ్ బూత్కు సంబంధించి ఇక్కడ మొత్తం ఇక్కడ ఓటర్ల క్రమ సంఖ్య 807 నుంచి 930 వరకు ఇక్కడ ఓటేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ బూత్లో 124 మంది. మొత్తం ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ అభ్యర్థుల పేర్లు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులను కూడా ఇక్కడ అంటించి ఉన్నాయి. ఈ విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం పోలింగ్ బూత్లకు సంబంధించి పోలీసులు కూడా చాలా భద్రతను మోహరిస్తూ ఉన్నారు. అయితే ఇటు మహబూబాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలు ఇటు జనగామ, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ హనుమకొండలో రూరల్ ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. మొత్తం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నవీన్.